వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్. ఇప్పటి వరకు మేము రివర్ సిస్టమ్ గురించి వీడియోస్ని, పాలిటిక్స్ సంబంధించిన షార్ట్స్ని అప్లోడ్ చేశాము. ఇప్పుడు ఎకనామిక్ సంబంధించిన బిట్స్ని కూడా మేము అప్లోడ్ చేస్తున్నాము. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద బిట్స్. డిబెంచర్ల నియమాలు. కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం కొత్త కంపెనీ చట్టం 2013 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2014. డిబెంచర్లకు సంబంధించి డిఆర్ఆర్, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ నియమం ఏమిటి? లాభాల నుంచి డిఐఆర్ ఖాతా సృష్టించాలి. అది డిబెంచర్ల రిడెంప్షన్ కోసం మాత్రమే వాడాలి. కార్పొరేట్ తమ డిబెంచర్ల మొత్తంలో కనీసం ఎంత శాతం పెట్టుబడి డిపాజిట్ చేయాలి? 15%. బ్యాంకులు లేదా ప్రభుత్వంలో. ఎన్బిఎఫ్సి అండ్ డిబెంచర్లు. డిబెంచర్లను రిడీమ్ చేయడానికి మాత్రమే ఉపయోగించే రిజర్వ్ ఖాతా పేరేంటి? డిబెంచ్ రిడెంప్షన్ రిజర్వ్. డిబెంచర్ల ద్వారా సేకరించిన మొత్తంలో కనీసం ఎంత శాతం డిఆర్ఆర్ ఉండాలి? 50%. డిబెంచర్ల రిడెంప్షన్ కోసం ఎన్బిఎఫ్సిలు మొత్తం ఎంత శాతం బ్యాంకులు లేదా ప్రభుత్వ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలి? కనీసం 15%. ఈ నిబంధనలు ఏ ఉద్దేశంతో అమలు చేయబడ్డాయి? ఎన్బిఎఫ్సిలలో రిస్క్ తగ్గించడం మరియు సహకార ఓఎఫ్సిడి లాంటి స్కామ్లను నిరోధించడం. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎవరు నియంత్రిస్తారు? నేషనల్ హౌసింగ్ బ్యాంక్. నిధి కంపెనీలను ఎవరు నియంత్రిస్తారు? కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం. చిట్ ఫండ్ కంపెనీలను ఎవరు నియంత్రిస్తారు? సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు. చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం. ఎన్బిఎఫ్సి డిపాజిట్లపై నిబంధనలు. ఎన్బిఎఫ్సిలలో డిపాజిట్లు కనీస కాల వ్యవధి ఎంత? కనీసం 12 నెలలు. ఎన్బిఎఫ్సిలలో డిపాజిట్ల గరిష్ట కాల వ్యవధి ఎంత? గరిష్టంగా 60 నెలలు. ఎన్బిఎఫ్సి డిమాండ్ డిపాజిట్లు స్వీకరించగలవా? లేదు. ఎన్బిఎఫ్సిలు వడ్డీ రేట్లపై ఏ పరిమితి ఉంటుంది? ఆర్బీఐ సూచించిన సీలింగ్ రేటు కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వలేవు. ఎన్బిఎఫ్సి డిపాజిట్లకు బహుమతులు లేదా ప్రోత్సాహకాలు ఇవ్వగలవా? లేదు. ఎన్బిఎఫ్సిలు డిపాజిట్లు స్వీకరించాలంటే తప్పనిసరిగా ఏమి ఉండాలి? కనీస పెట్టుబడి గ్రేడ్ క్రెడిట్ రేటింగ్ ఉండాలి. ఎన్బిఎఫ్సిల డిపాజిట్లు బీమా చేయబడతాయా? లేదు. ఎన్బిఎఫ్సిల డిపాజిట్లు తిరిగి చెల్లింపుకు ఆర్బీఐ హామీ ఇస్తుందా? ఇవ్వదు. ఎన్బిఎఫ్సిలు ఏ ఫైనాన్షియల్ ప్రమాణాన్ని తప్పనిసరిగా నిర్వహించాలి? మూలధన సమృద్ధి నిష్పత్తి, క్యాపిటల్ అడిక్వసీ రేషియో, సిఏఆర్. ఇప్పుడు ఎన్బిఎఫ్సి రకాలు అంటే ప్రధాన వ్యాపారం ఆధారంగా. పరికరాల లీజింగ్ చేసే ఎన్బిఎఫ్సి రకం ఏది? ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీ. హైయర్ పర్చేస్ సదుపాయం ఇచ్చే ఎన్బిఎఫ్సి రకం ఏది? హైయర్ పర్చేస్ కంపెనీ. రుణాలు ఇవ్వడంలో నిమగ్నమయ్యే ఎన్బిఎఫ్సి రకం ఏది? లోన్ కంపెనీ. సెక్యూరిటీల కొనుగోలు అమ్మకాలలో నిమగ్నమయ్యే ఎన్బిఎఫ్సి రకం ఏది? ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఎన్బిఎఫ్సి వర్గాలు, పాత్ర, నియమాలు గురించి చూద్దాం. అసెట్ ఫైనాన్స్ కంపెనీ అంటే ఏంటి? భౌతిక ఆస్తులు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే ఎన్బిఎఫ్సి. పెట్టుబడి కంపెనీ ఏ రంగంలో నిమగ్నమై ఉంటుంది? సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం. లోన్ కంపెనీ ఏ రంగంలో నిమగ్నమై ఉంటుంది? రుణాలు ఇవ్వడంలో. కొత్త ఎన్బిఎఫ్సి వర్గాలు. పీర్ టు పీర్ లెండింగ్ ఎన్బిఎఫ్సి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? 2017-18 చిన్న రుణదాతలు మరియు రుణగ్రహీతల మధ్య ప్రత్యక్ష పరస్పర చర్య కోసం. అకౌంట్ అగ్రిగేటర్ ఎన్బిఎఫ్సిలను ఆర్బీఐ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? 2017-18లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.